లడ్డు అయితే అందరికి పంచేసారి చెమటలు చూడండి ఒకసారి. లడ్డు గిడ్డు మొత్తం అందరికి పంచేసినాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా లడ్డు ప్యాకింగ్ అయితేనే ఉంది. లడ్డు ఇంకా ప్యాకింగ్ అవుతుంది చూడండి. లడ్డు ఇంకా ప్యాకింగ్ అయితేనే ఉంది చూడండి. దీంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనమైతే మొత్తం ప్యాకింగ్ చేసేసాం. మొత్తం ప్యాకింగ్ చేసేసి చూసుకున్నాం తర్వాత. ఇప్పుడైతే మీకు కెమెరా అయితే ఇక్కడనే పెడతా చూడండి. కెమెరా అయితే ఇక్కడనే పెట్టేసిన. ఇప్పుడు మనమైతే లడ్డూని ప్యాకింగ్ చేయబోతున్నాం చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకా లడ్డు చాలా మిగిలింది. ఇంకా ప్యాకింగ్ అయితేనే ఉంటుంది. నాన్ స్టాప్ ఆపకుండా ప్యాకింగ్ అయితేనే ఉంటుంది. సగం వరకు ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా సగం 90% అయిపోయింది. ఇంకా 1% ఉంది అంతే. గైస్ ఈ మధ్య లైక్ షేర్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు లడ్డు కట్టడంలో. ఏదో వచ్చినంత కట్టేస్తున్నాం. మనం కట్టనే ఉంటాం ఆకం ఇదైతే మనం లడ్డు ఇప్పుడు ప్యాకింగ్ చేయడానికి అంటే ఇప్పుడు కాదు. ఇది ఊర్లో మొత్తం చల్లనికి ఫ్రెండ్స్. అంటే మా ఊరు సొంత ఊరు. ఆ సొంత ఊర్లో ఎట్లా చల్లనికి అంటే పొలాలు అట్లుంటాయి కదా ఫ్రెండ్స్. ఇల్లు పొలాలు అట్లుంటాయి కదా. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొంటాం లైక్ అనుకోండి. ఇల్లు కొన్న ప్లేస్లో ఇది మొత్తం చల్లొచ్చు. లడ్డు ఇప్పుడు మీకు పొలాలు ఉంటే పొలాలలో చల్లండి. చాలా మంచిది, మీకు చాలా మంచిది ఫ్రెండ్స్. సరే ఇవైతే వదిలేసాం ఫ్రెండ్స్. మనం లడ్డూని అయితే ప్యాకింగ్ చేస్తూనే ఉందాం. లడ్డూను మనం లైక్ ప్యాక్ చేస్తూనే ఉందాం. ప్యాక్ చేద్దాం. అది కొంచెం బ్లాక్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. మనమైతే ప్యాక్ చేసేద్దాం. నాన్ స్టాప్ ఆపకుండా ఒకటి చేశారు ఫ్రెండ్స్. ఇంతసేపు పడుతున్నాను. ఇవైతే ఇప్పుడు 60 ఉన్నాయి ఫ్రెండ్స్. 61 ఇప్పుడు 61 ఉంటాయి. లడ్డు చాలా మేమే కొన్నాం ఫ్రెండ్స్. లడ్డు ఫస్ట్ టైం కొన్నాం లడ్డు. ఒక లడ్డు అయితే వచ్చేసి ఒక 5 ఇల్లు దాకా వచ్చేస్తుంది లడ్డు. ఒక లడ్డు వచ్చేస్తుంది. ఒక లడ్డు మనం ఏంటంటే లైక్ 5 కాకపోతే 4 గంటల ఇల్లు వస్తాయి ఫ్రెండ్స్. 21 కిలో లడ్డు, 21 కిలో లడ్డు మాత్రమే వస్తుంది. ఒక 4 ఇల్లులకు అట్లా. ఇప్పటికే నేను చాలా మందికి ఇచ్చాను. అంటే ఇట్లా పొడి వేస్తాను వస్తుంది. ఇంకా చాలా లడ్డు ఉన్నాయి. మీ పనులు చేయొచ్చు కదా. ఇప్పుడు మనం ఏంటంటే మా దగ్గర మస్తు దాన్ని ఏమంటారు అంటే స్టైల్ అనుకోండి. అంతే స్టైల్ అనుకోండి. మనం కట్టనే ఉంటాం. మనకు షేక రాదు కానీ కడతాం. షోస్ కట్టే గైస్ బ్లాగ్స్ కూడా
అంటే డైలీ బ్లాగ్స్ కూడా మీరు అడిగితే నేను కూడా పెడతాను డైలీ బ్లాగ్స్. మీరు కామెంట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏంటంటే లైక్ ఇప్పుడు బ్లాగ్స్ తీయమంటే నేను బ్లాగ్స్ కూడా తీస్తాను ఫ్రెండ్స్. ఫుడ్ బ్లాగ్ తీయమంటే ఫుడ్ బ్లాగ్స్ తీస్తా. మీరు ఏదంటే అది ఫ్రెండ్స్. ఇంకా అంటే పెద్ద పెద్ద టాస్కులు తీసుకెళ్ళాలంటే మన వల్ల రావు. చిన్న బడ్జెట్ లేదని అంటే చెప్పండి, చేస్తాం. అది మాత్రం పక్కా చేస్తాం. అంటే చిన్న చిన్న బడ్జెట్స్ ఉంటాయి కదా, అట్లా చెప్పండి, చేసేస్తాం. గైస్ ఎవరెవరు లడ్డు కొన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. అట్లనే ఎంతకి కొన్నారో కూడా కామెంట్ చేయండి. లడ్డు ఎంతకు కొన్నారో కూడా కామెంట్ చేయండి. సరేనా గైస్? మీరు లడ్డు ఎంతకు కొన్నారో కూడా కామెంట్ చేయండి. నేను మరీ చెప్తున్నా గైస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా గణేషన్ అయితే చూసారు కదా, ఎవరన్నా వీడియో చూడకపోతే చూడండి. ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి మళ్ళీ. లడ్డును కడుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. అంటే ప్రాంక్ వీడియోలు కూడా చేయమంటే చేస్తాను. ప్రాంక్ వీడియోలు కొత్త బట్టలు ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడే నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. బట్టి మీద అదే లడ్డు నూనె. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంతగానో ముందు మొత్తం ప్యాక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లడ్డు కొంటే మీరు ఎవరికి ఎక్కువ చిరాకు వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లడ్డు కొంటే మొత్తం చేసేదాకా ఎవరికెంత అలసట ఓపిక లేకపోతే కామెంట్ చేయండి. మాకు అస్సలు ఓపిక లేదు. ఓపిక తెచ్చుకొని మరి మేము లడ్డుని ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడే సైకిల్ పైన పోయి చాలామందికి ఇచ్చేసి వచ్చా ఫ్రెండ్స్. 5-6 మందికి పోయి చాలామందికి ఇచ్చేసి వచ్చా. ఒక 50 మంది దాకా ఇచ్చింటా ఫ్రెండ్స్. మా వదిన అయితే ఆగకుండా కడతనే ఉంది ఫ్రెండ్స్, కడతనే ఉంది. సో చేతులు ఎట్లా నొప్పి వస్తలేవో నాకు కూడా అర్థం కాదు. నాకు 2-3 కట్టంగానే నాకు చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. అంటే పెద్దామ అనుకోకండి, ఒక 11 years ఉంటుంది అంతే. కట్టు మా వదిన కట్టట్లేదు ఫ్రెండ్స్. అంటే కెమెరా ముందుకు రానికి సిగ్గుపడుతుంది ఒకసారి ఏం పడదు. మంచిగా రన్ అయినప్పుడు సిగ్గుపడుతుంది, మంచిగా రన్ కానప్పుడు ఏం సిగ్గుపడదు. అంటే బాగాలేదు నేను అంటలేను, లడ్డు బాగోదు అని అంటలేను. లడ్డు బాగుంటుంది, లడ్డు ఉంది. అంటే మీకు బడ్జెట్ నేను కొనమంటలేను, అది మీ ఇష్టం. అంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. కొంటే కొనండి, లేకుంటే కానీ లడ్డు కొంటే మాత్రం చాలా మంచిది. ఇది మాత్రం నేను పక్కా చెప్తాను. రావే సారీ గైస్, అట్లా అన్నందుకు వెరీ సారీ. రావే వచ్చింది గైస్. ఇది నేనైతే కట్టేశాను. లడ్డు చూడండి ఒక్కసారి, మీరు కూడా తినండి గైస్. లడ్డు మీరు కూడా అయితే లడ్డు తినండి. మీరు తింటే నేను తిన్నట్టే, తినండి గైస్. మీరు తింటే నేను తిన్నట్టే, సరేనా గైస్? మీరు తింటే నేను తిన్నట్టే. అంటే అన్నం తినను అనుకోకండి, తింటా అన్నం కూడా. చూడండి గైస్, లడ్డుకి లాస్ట్కి ఇట్లా వస్తుంది మొత్తం లడ్డుకి. అంటే బుట్ట పనికి రాదు అని అనుకోకండి, బట్టలు గిట్టలు ఉంటాయి మనం వేసుకోవచ్చు. అంటే ఉత్తే అట్లా ఎత్తున్నా ఓకే, పనికి వస్తుంది. అది మీ ఇష్టం, యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి.
లడ్డు అయితే మనం ప్యాకింగ్ 92% అయిపోయింది. 92% అయిపోయింది. ఇంకా 92%, ఇంకా 8% ఉంది. లడ్డు అయిపోయిందా వదిన? అయిపోయిందా? లడ్డు ఇంకా చాలా ఉంది గైస్. ఎవరన్నా నా సబ్స్క్రైబర్స్ ఉంటే వచ్చి లడ్డు తీసుకొని వెళ్ళచ్చు. అంటే ఎల్లుండి, రేపు కాదు, ఈరోజు రేపు. అంటే రేపు కూడా తెలీదు, ఈరోజు ఒక్కరోజే. ఈరోజు కూడా ఉంటుందో ఉండదో తెలీదు. ఎవరైతే ఇంటికి రాకండి, ఎవరు ఇంటికి అయితే రాకండి. నాకు ఎంత పెద్ద ఫ్యాన్ అయినా, ఎంత పెద్ద చిన్న ఫ్యాన్ అయినా ఎవరు ఇంటికి రాకండి. అసలు నాకు ఫ్యానే కాని వాళ్ళు కూడా ఎవరు ఇంటికి రాకండి. అడ్రస్ కూడా పెట్టండి, మీకు అడ్రస్ కూడా తెలియదు. అయినా తెలుసుకొని వచ్చినా మాత్రం ఏం ఉపయోగం లేదు. నేను కడుపునే ఉన్నాం ఫ్రెండ్స్. అయ్యా కొంచెం ఉండదు ఇంకా కదం టెస్ట్ చేసేది. సరే గాయస్, మనమైతే ఇంతటితో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. బాయ్.